వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ ఉద్యమ ఛానల్, మన ఛానల్, ప్రజల ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా ఈ ఉద్యమం దక్షిణాది ఉద్యమం త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్న ఉద్యమం కాబట్టి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల మీద దగాపడుతున్న దక్షిణాదికి దిక్కెవరు, డీజాక్ మాత్రమే అని చెప్పేసి మనం ప్రజల ముందుకు రాబోతున్నాం. సో ఈ ఉద్యమంలో వాళ్ళ మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు టాపిక్లకు పోతే, రీసర్వేతోనైనా సామాజిక న్యాయానికి అడుగులు పడతాయా? వాళ్ళ రీసర్వే పేరుతో కొంతమంది ఏదైతే ఇంకా 3.1 కుటుంబాలు ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదు, ఈ కులగణన సర్వేలో వాళ్ళు పర్సెంటేజ్ 3.1% పాల్గొనలేకపోవడం వలన అక్యూరేట్ ఫిగర్స్ మేము ఇవ్వలేకపోయాం. దానివల్ల కులగణనకు పూర్తి స్థాయిలో మేము న్యాయం చేయలేకపోయినాం. అందుకే కొంతమంది బీసీల సంఖ్య, ఎస్సీల సంఖ్య తగ్గింది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఓసీల సంఖ్య ఎట్లా పెరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది అని చెప్పేసి ఏ కుల సంఘాలు అయితే ప్రశ్నిస్తున్నాయో దాంట్లో వాస్తవం ఉంది. కాబట్టి ఇవాళ ఆ వాస్తవాన్ని గ్రహించిన ప్రభుత్వము తిరిగి హడావుడిగా ఎన్నికలకు పోకుండా, అట్లే చట్టం చేయకుండా ఎన్నికలకు పోకుండా, అటు వర్గీకరణ చట్టం కావచ్చు, అంతేకాకుండా ఇటు 42% బీసీల వాటా చట్టం కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు, ఈ రెండింటి చట్టాలను చేయకుండా ఎన్నికలకు హడావుడిగా పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైతే అని చెప్పేసి గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఈ రెండు చట్టాలు వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోదామనే దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే సామాజిక న్యాయానికి మొదటి అడుగు తెలంగాణ నుండి ప్రారంభమైంది భారతదేశంలో. కులగణన అనేది ఒక సామాజిక న్యాయ అడుగులో మొదటి అడుగు, కీలకమైన అడుగు కూడా. ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యాన్ని పరీక్షించాలంటే అనేక రకాల టెస్టులు చేయాలి, అంతకన్నా ముందు ఎక్స్రే తీయాలి. ఏ పార్ట్ ఖరాబ్ అయిందో, ఏ పార్ట్ మంచిగా ఉందో అని చెప్పేసి ఎట్లయితే మనిషి యొక్క శరీరాన్ని, తనకు వచ్చిన రోగాన్ని న్యాయం చేయాలంటే పూర్తి స్థాయిలో పరీక్షలన్నీ జరగాలి. కాబట్టి ఆ పరీక్షలు జరగాలంటే ఇట్లా సమాజంలో జరుగుతున్న అసమానతలు కూడా తెలుసుకోవాలంటే కులగణన అనే ఒక పరీక్ష ఇంపార్టెంట్. అది ఎక్స్రే లాగా పనిచేస్తుంది. అది మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే ఏదైతే ఉందో, ఆస్తుల సర్వే ఏదైతే ఉందో, అది మొత్తంగా మనిషి బాడీలో ఎక్కడైతే రోగ నిర్ధారణ జరుగుతుందో, సమాజంలో అసమానతలు అనే రోగానికి మందు ఇవాళ కులగణన సర్వే, అది ఆర్థిక, రాజకీయ, సామాజిక సంపద సర్వే, విద్యారంగంలో సర్వే ఏదైతే ఉందో, ఉద్యోగ రంగంలో సర్వే, వీటన్ని వివరాలు రావడం వల్ల సమగ్రంగా కులగణన ద్వారా సామాజిక న్యాయాన్ని ఇవాళ సాధించవచ్చు, ఆర్థిక న్యాయాన్ని మనం పెంపొందించవచ్చు, రాజకీయ న్యాయాన్ని కూడా అమలు చేయొచ్చు అని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాత్ర చేశాడు. కులగణన మా ప్రాధాన్యత, మా ఎజెండా అన్నాడు. కుల నిర్మూలన కోరుకున్నప్పటికీ కూడా కులగణన లేకుండా ఇవాళ అసమానతలు తొలగాయి. కాబట్టి ఇవాళ కుల నిర్మూలన అనేది తన యొక్క ప్రాథమిక సిద్ధాంతమైనప్పటికీ కూడా ఆ కులం నిర్మూలన జరిగేదాకు ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. ఆ కులగణన ద్వారా ఎవరు పేదలు, ఎవరు ఈవెన్ షెడ్యూల్ కులాల్లో ఉన్న ఆ కులాలన్నీ కూడా, ఏవైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల్లో కూడా ఎవరు లబ్ధి పొందారు, ఎవరు పొందలేదు రిజర్వేషన్ ద్వారా అనే వివరాలన్నీ కూడా ఇవాళ తెలవాలంటే కులగణన సర్వే జరగాల్సిందే. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ 18% ఉన్న మాదిగలకు, ఆ షెడ్యూల్ కులాలకి దాంట్లో కేవలం 15% రిజర్వేషన్ల వాటా వచ్చింది. కాబట్టి దాన్ని తిరిగి 18% పెంచగలిగితే బాగుంటుంది. ఇంకా నన్ను అడిగితే 20% పెంచితే తప్పే లేదు. ఎందుకంటే ఇవాళ 2011 జనాభా లెక్కలకు 2024 జనాభా లెక్కలకు చాలా తేడా ఉంటుంది. సో ఇవాళ 25లోకి ఆల్రెడీ ఎంటర్ అయినాం కాబట్టి మనం వాటికి లేటెస్ట్ మళ్ళీ రీసర్వేలో కూడా ఈ షెడ్యూల్ కులాలను ఇవాళ చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దళిత క్రైస్తవుల విషయంలో కూడా ఇవాళ క్రైస్తవులు, ఓసీ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, బీసీ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అనే విషయంలో కూడా ఇవాళ మనకు స్పష్టత లేదు. ఈవెన్ ముస్లింలలో కూడా బీసీ ముస్లింలు ఎంతమంది, దళిత ముస్లింలు ఎంతమంది, ఓసీ ముస్లింల సంగతి తెలిసింది, బీసీ ముస్లింల సంగతి తెలిసింది, మరి దళిత ముస్లింలు ఎంతమంది అనేది కూడా అక్కడ సర్వేలో తేలాల్సింది. బట్ ఇవన్నీ కూడా దళిత ముస్లింల సర్వేలో లెక్క తెలకుండా, అలాగే క్రైస్తవ దళితులను లెక్క తెలకుండా వాళ్ళందరినీ హిందూ దళితుల్ని గాటగట్టి ఒకటే లెక్కలో గాటగట్టడం వల్ల కూడా ఇవాళ స్పష్టత ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు రిజర్వేషన్లు వర్తింపాయని చెప్పేసి ఇవాళ మనం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిందో దానివల్ల కూడా ఇలా నష్టం జరిగే అవకాశం ఉంది.
కాబట్టి ఇవాళ ఆ దళిత ముస్లింలకు దళిత క్రైస్తవులకు కూడా నష్టం జరగకుండా ఉండాలంటే కులగణన సర్వేలో వాళ్ళ అంశాల లెక్కలు కూడా తేలాలి. సో వాళ్ళ అంశాల లెక్కలు తెలితే వాళ్ళకు ఎన్ని అవకాశాలు రావాలనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇవాళ వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల కూడా తీరని నష్టం జరిగింది కాబట్టి అవి కూడా దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటిదాకా అట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఇవాళ మనకు కనబడలేదు. సో ఏ రకంగా చూసినా సరే రీసర్వేలో ఇంకా ముఖ్యమైన అంశాలు తేలాల్సిన అవసరం ఉంది. రీసర్వేతో వచ్చే లెక్కల ఆధారంగా మళ్ళీ ఇప్పటిదాకా బీసీలకు ఏ సంఖ్య అయితే సరిచేయాలనో ఆ సంఖ్యను సరిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్సీల యొక్క సంఖ్యను కూడా తగ్గించినట్టుగా కూడా కనబడుతుంది. దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో 2011 లెక్కల ప్రకారంగా చూసుకుంటే కూడా ఇవాళ సంఖ్య తగ్గినట్టుగానే కనబడుతుంది ఎస్సీలది. కాబట్టి ఎస్సీ ఎస్టీలది కానీ బీసీ మైనార్టీలది కానీ ఓసీలది కానీ లెక్క తప్పు చూపెట్టకుండా జనాభా లెక్కలు అక్యురేట్గా చూపెట్టగలుగుతాయి. ఈడబ్ల్యూఎస్ కోసం మీరు అగ్రవర్ణాల జనాభాను పెంచి బీసీ ఎస్సీ ఎస్టీ జనాభాను తగ్గిస్తే అది అన్యాయం అవుతుంది. అది నిజమైన పరీక్ష సామాజిక న్యాయానికి అడుగులు వేసినట్టు కాదు. కాబట్టి నిజమైన సామాజిక న్యాయానికి వాళ్ళు అడుగులు పడాలంటే కులగణన అనేది ఒక ఎక్స్రే లాంటిది. కాబట్టి ఆ ఎక్స్రేను కరెక్ట్గా ప్రాపర్గా మెషినరీతో తీసినప్పుడే, ప్రాపర్గా మెజర్స్ చేసినప్పుడే, ప్రాపర్గా లెక్కలు వేసినప్పుడే విషయాలు బయటకు వస్తాయి. ఆ వచ్చిన విషయాలను బట్టి వచ్చే చట్టాలు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే దిశగా చట్టాలు రావాలి. ఆ దిశగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చట్టం కానీ, కులగణన ద్వారా 42 చట్టం కానీ, లోకల్ బాడీలో బీసీలకు వాటా కానీ, ఇంకా ఇతర అంశాలు కూడా అది వాళ్ళకి అవకాశాలు ఏదైతే వివిధ డిక్లరేషన్స్ పేరు మీద బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేసే విధంగా ఇవాళ అవన్నీ అమలు చేయాలంటే కులగణన ప్రాపర్గా జరిగినప్పుడే అది సాధ్యం. సో కాబట్టి ఈ రీసర్వేతోనైనా పూర్తి స్థాయిలో ఈ వర్గాలకు న్యాయం దక్కుతుందని ఆశిద్దాం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.